గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆర్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కి స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మోర్ సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు కొత్త సంవత్సరం రెండో రోజు. హ్యాపీ న్యూ ఇయర్ 2024 వన్స్ అగైన్. ఈరోజు 2 జనవరి 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ స్టార్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. రోజు మాదిరిగా చెప్పినట్టే ప్రతిరోజు మీకు 50% ఆల్వేస్ కీపింగ్ క్యాష్ అని చెప్తాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఒకవేళ మనం మంచి షేర్ కొన్నా కానీ కొన్ని కారణం తగ్గుతుంటుంది. ఆ షేర్ తగ్గినప్పుడు కనీసం 5 to 10% తగ్గినప్పుడు మళ్ళీ దాన్ని యావరేజ్ చేసుకోవడానికి వీలవుతుంది 50% క్యాష్తోని. లేదా మంచి షేర్ కూడా తగ్గినప్పుడు కొనడానికి వీలవుతుంది కాబట్టి మొత్తం ఒకసారి పెట్టకూడదని నా యొక్క మనవి. సో ఇక్కడ ఒక చిన్న గుడ్ న్యూస్. ఇది కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్. ఒక 2 నిమిషాలు దీని గురించి చెప్తాను. నేను ఒక కోర్స్ తయారు చేసిన 3 hours షార్ట్ టర్మ్ కోర్సు. ఈ కోర్సు ఎవరైనా సులభమైన పద్ధతి ఉంటుంది. ఎవరైనా దీన్ని విని ఆచరించిన సొంతగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. సో ఫస్ట్ అవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్ చెప్పడం జరుగుతుంది. సెకండ్ అవర్లో ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉంటుంది, కంపెనీ ఎలా చూడాలి, ఏ కంపెనీ మంచిది, దాని యొక్క రేషియో చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎంత మంచి కంపెనీ అయినా దాని యొక్క అనాలిసిస్ చార్ట్ మీద చూడాలి. చార్ట్లో చూస్తుంటే మనకు షేర్ ట్రెండింగ్ ఉందా, అప్ ట్రెండింగ్ ఉందా, డౌన్ ట్రెండింగ్ ఉందా, సైడ్ వేస్ ఉందా, కన్సల్టేషన్ ఉందా తెలుస్తుంది. సో ఒక చిన్న సులభమైన మెథడ్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. చాలామందికి ఉపయోగపడి చాలామంది లబ్ధి పొందుతున్నారు. సో మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు అనువుగా సిటీలో వివిధ రకాల సెంటర్స్లో రోజుకు ఒక దగ్గర నేను రావడానికి ప్రయత్నిస్తున్నాను. మండే నాడు సన్ సిటీలోను, ట్యూస్డే నాడు ఉప్పలం తార్నాక, వెడ్నెస్డే నాడు కూకట్పల్లి, థర్స్డే నాడు రీసాల్ బజార్ బొల్లారం, ఫ్రైడే నాడు నల్లకుంటలో, సాటర్డే శంషాబాదు, సండే నాడు నాంపల్లిలో. ఇక్కడ 2 బ్యాచ్లుగా విభజించడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ 11 AM to 2 PM అండ్ సెకండ్ బ్యాచ్ 2:30 PM to 5:30 PM. ఫీజు ఓన్లీ 15 రూపీస్. కాంటెంట్కు సబ్జెక్ట్ ఇస్తే ఫీజు చాలా తక్కువ. ఎవరైతే ఇష్టమున్న వాళ్ళు ఈ సబ్జెక్ట్ను ఉపయోగించుకుంటారు నా మనవి. ఎవరైతే 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మా దగ్గర యాంజల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన 10% డిస్కౌంట్ ఉంటుంది. సో టైమ్ అండ్ స్టార్ట్ కోసం ప్లీజ్ కాల్ 9908817326. సో నా యొక్క పాత వీడియోస్ చూడండి. నేను చెప్పిన షేర్స్ ఇంతవరకు సుమారు 2000 వీడియోస్ తయారు చేశాను. సుమారు 200 కంపెనీస్ గురించి చెప్పాను. ప్రతి కంపెనీ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 95% అబౌవ్ ఉంటుంది. మీరు చూడండి పాత రికార్డ్స్, పాత షేర్స్. దానివల్ల నా యొక్క మన ఇన్ఫర్మేషన్ కానీ దానికి చూడడానికి మీకు అవకాశం ఉంటుంది. సో అది చూస్తానని భావిస్తూ సో మనము వార్తలోకి వెళ్దాం. సో ఈరోజు గుడ్ బుల్ చార్ట్ కింద నేషనల్ అల్యూమినియం ఇచ్చాను. ఇంతకుముందు నేషనల్ అల్యూమినియం ఇచ్చాము. సో మళ్ళీ మంచి లెవెల్ వచ్చింది. ఇక్కడ ఉన్న షేర్స్ అన్ని ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్ అండ్ ఇక్కడ ఉన్న షేర్స్ కూడా ఎటువంటి స్టాప్ లాస్ ఉండదు. ఇది బై అండ్ డిప్ షేర్స్. అంటే మనం కొన్న తర్వాత 5% 10% తగ్గినప్పుడు వీటిని కింది లెవెల్లో మంచి బై చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఫండమెంటల్ ఉంది. వివిధ కారణం తగ్గి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా ఈరోజు నేషనల్ అల్యూమినియం మన ఇండియా గవర్నమెంట్కి సంబంధించినది. నేషనల్ అల్యూమినియం 214 ప్రజెంట్ రేటు, హైయెస్ట్ 263 పోయింది, లోస్ 122, బెస్ట్ బై 250. అంటే ఇక్కడ నుంచి ₹1 పెరిగిన తర్వాత ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది. టార్గెట్ షార్ట్ టర్మ్ కోసం 235, లాంగ్ టర్మ్ 275. టెక్నికల్గా బాగుంది. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఈ షేర్లో స్ట్రెంత్ను చెప్తుంది. డైలీలో 39 ఉంది, వీక్లో 52 ఉంది, మంత్లో 69 ఉంది. సో అది గమనించండి. సో మన టోటల్ టుడే మిర్రర్లో బిజినెస్ ఇండెక్స్ కింద యూఎస్ఏ, యూరోపియన్, ఆసియా మార్కెట్ 3 మార్కెట్లు మనం గమనిస్తున్నాము. ఎందుకంటే 3 మార్కెట్ల ప్రభావం ఈరోజు మన మార్కెట్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటిని గమనించాలి. యూఎస్ఏ మార్కెట్ ఆల్మోస్ట్ నిన్న రెడ్ జోన్లో ఎండ్ అయింది. అంటే నష్టాబాటు ముగిస్తుంది. డౌజన్స్ 30 పాయింట్స్, నాస్డాక్ 175, S&P 25 డౌన్ ఉంది. యూరోపియన్ మార్కెట్ బహుశా ఆల్డే ఉన్నట్టున్నది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆసియా మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్డే ఉన్నది. ఒక సింగపూర్ ప్రస్తుతం 50% డౌన్ రన్ అవుతున్నట్టు కలుస్తుంది. సో దీని ఇంపాక్ట్ మన మార్కెట్పై పడే అవకాశం ఉంది. ఎందుకంటే నేను న్యూ ఇయర్ సందర్భంగా మన మార్కెట్ బాగా అప్లో ఉంది. ఈరోజు మరి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, అది గమనించండి. అండ్ నిన్న ఫారినర్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా స్వల్పంగా కొనుగోలు అమ్మకాలు జరిగారు. ఫారినర్స్ యథావిధిగానే 1782 crores సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్ 1690 బై చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది మా ఫారినర్స్ డిఐఎస్ ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత అమ్ముతారో దానికన్నా ఎక్కువ కొద్దిగా తక్కువ కానీ మనం మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారు. ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ కొనడం జరుగుతుందో అంతవరకు మార్కెట్ పడకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరు అమ్ముతుంటారో అప్పుడు మార్కెట్ పడుతుందనే క్రాష్కు సంకేతం అని అర్థము. అది కూడా గమనించండి.
సో నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ పెరిగాయి. అటు ఇండాక్స్ కూడా పెరిగింది. ఇండాక్స్ వలాటిని చూస్తుంది. జనరల్గా ఇండాక్స్ పెరిగినప్పుడు మార్కెట్ తగ్గాలి. నేను ఆ ఇండాక్స్ కూడా కొంత స్వల్పంగా పెరిగింది, బట్ మార్కెట్ కూడా పెరిగింది, గమనించండి. సో ఇంకోటి మార్కెట్ మన పడటానికి అండ్ పెరగడానికి కారణము పీసీఆర్ రేషియో అంటారు, ఫుట్కార్ రేషియో. ఈ రేషియోని గమనించాలి. ఎప్పుడైతే ఫుట్కార్ రేషియో మన ఫ్యూచర్ ఆప్షన్ సెగ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎప్పుడైతే 1 కన్నా ఎక్కువ ఉంటే బులిష్గా ఉంటుంది, బిలో 1 ఉంటుందో బేరిష్గా ఉంటుంది. సో ఈరోజు 1.06 ఉంది, అంటే బులిష్గా ఉన్నట్టు మనం దీని ప్రకారము ఫ్యూచర్ ఆప్షన్ డేటా ప్రకారము అది గమనించండి. అండ్ మనం వార్తకి వెళ్దాం. ఇక్కడ ఈనాడులో న్యూ మేనేజ్మెంట్ ఫర్ ఇండియా సిమెంట్ అని ఒక వార్త వచ్చింది. మీకు ఇంతకుముందు చెప్పాము, ఇండియా సిమెంట్ కూడా మనము బులిష్ షేర్ కింద ఇచ్చినాము, పెరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా కొద్దిగా పెరిగే దశలో ఉంది. ఇది అండర్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు దీన్ని తీసుకుని మొత్తం కైవసం చేసుకున్నారు, మన ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించింది. సో ఇండియా సిమెంట్ కూడా ముందు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షేర్ ఫండమెంటల్ షేర్గా గుర్తించి ఈ షేర్ను కూడా ప్రతి 5% 10% తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు. రెండవ వార్త ఆంధ్రజ్యోతికి వచ్చింది. పవర్ మేకర్కు ఒక ఆర్డర్ వచ్చినట్టు ఆల్మోస్ట్ 295 crores. ఈ పవర్ మేక్ ఈ మధ్యన లిస్ట్ అయిన కంపెనీ. సో మనం టెక్నిక్గా చూద్దాం, ఎంత మంచి షేర్ అయినా టెక్నిక్ కూడా బాగుందా చూడాలి. అప్పుడు మన టెక్నిక్గా చూసేటప్పుడు దీని యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెలియడానికి అవకాశం ఉంది. బిజినెస్ స్టాండర్డ్లో కరూర్ వైశ్య బ్యాంకు రిజల్ట్ ప్రకటించింది. ఇప్పుడు రిజల్ట్ Q3 రిజల్ట్ రావడం స్టార్ట్ అయినాయి. కరూర్ బ్యాంక్స్ మంచి రిజల్ట్ ఇచ్చింది. సో ఈ బ్యాంక్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. లామింట్ ప్రకారం ట్రెండింగ్ కింద ఇరెడా ఉంది, టాటా మోటార్స్ ఉంది, రియల్టీ ఉంది. రియల్టీ కూడా ఒక ఆర్డర్ వచ్చింది. టాటా మోటార్స్ కూడా సుజుకి, మారుతి సుజుకి అండ్ M&Mకు వాళ్ళ సేల్స్ ఇంప్రూవ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి టాటా మోటార్ కానీ అశోక్ లేలాండ్ కూడా వీటికి కూడా షేర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేర్స్ ఈ మంత్లో పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ గవర్నమెంట్ నిన్న మన ఇన్సూరెన్స్ స్కీమ్కు, మన ఫార్మర్స్కు అండ్ DAPకి సమ్ ఇన్సెంటివ్ ప్రకటించింది. సో దీని మూలంగా నిన్న కొద్దిగా స్వల్పంగా పట్టే షేర్స్ పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు పెరిగే ముందు ఇంతకుముందు చెప్పాము, బడ్జెట్ కూడా షేర్స్ పెరిగే అవకాశం ఉంది. ఈరోజు పట్టే షేర్స్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా GSP, గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్ కార్పొరేషన్, మన GNFC ఇవన్నీ గుజరాత్ సంబంధించినవి. ఈ షేర్లు మిగతా షేర్ల పాటు ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది. బిజినెస్ లైన్లో NTPC మళ్ళీ ఒక వార్త నుంచి మీకు NTPC ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ షేరు. ఈ షేరు ఒక పోర్ట్ఫోలియో ఉంచుకోవాలి, కనీసం 3 to 5 years మంచి అవకాశం ఉంది. బట్ దీన్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. కొన్న షేర్లలో పెరిగినప్పుడు 50% చేసుకోవాలి, మరి తగ్గినప్పుడు కొనాలి. అట్లా చేసిన లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. దీని వార్త అయితే NTPC పవర్ జనరేషన్ నీడ్స్ 326 billion unitsకు పవర్ ప్రొడక్షన్ జరిగినట్టు వార్త వచ్చింది, ఆల్మోస్ట్ 23%. సో దీని యొక్క ఇంపాక్ట్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ మీద పడే అవకాశం ఉంది. APL ఆపరేటివ్స్గా దాని యొక్క సేల్స్ Q3 రికార్డ్ సేల్స్ వాల్యూమ్ వచ్చింది 37 పాయింట్. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఇందులో M&M మీద కూడా వార్త వచ్చింది, 60% అప్పు. నేను ఇంతకుముందు చెప్పినట్టే M&M ఉండే మారుతి సుజుకి ఆల్రెడీ వాళ్ళ సేల్స్ ప్రకటించారు, సేల్స్ అయి ఉన్నాయి క్వార్టర్లో. కాబట్టి మన మిగతా ఆటోస్కి సంబంధించిన షేర్ కూడా లైమ్ లైట్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అకౌంట్స్ ప్రకారము బులిష్ మూవింగ్ యావరేజ్ కింద గోదావరి పవర్ ఇచ్చారు. గోదావరి కూడా వన్ ఆఫ్ ది మంచి కంపెనీ. సో ఈరోజు ఈ షేర్ కూడా ట్రెండింగ్లో ఉండే అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ రియల్టీ ఒక వార్త వచ్చింది, నాకు చెప్పాను, 78 crores రియల్టీలకు. ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ NNBC కూడా ఒక వార్త వచ్చింది. NNBCకి ఈ మధ్య మీకు తెలుసు, దానికి బోనస్ షేర్ ఇచ్చారు. బోనస్ షేర్ మూలంగా అంటే 100 షేర్లకు 200 అంటే 300 షేర్లు అయినాయి. సో దాని మూలంగా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షేర్లు లిక్విడిటీ పెరిగింది కాబట్టి కొంతమంది 300 షేర్లకు కొన్ని షేర్లు అమ్ముకునే అవకాశం ఉంటుంది. సో దాని మూలంగా 2 రోజులు తగ్గుతుంది షేరు. బట్ భవిష్యత్తు షేర్ పెరిగే అవకాశం ఉంది. వార్త ఏంటంటే దీని యొక్క ప్రొడక్షన్ చాలా పెరిగినట్టు, ఆల్మోస్ట్ 5%. బట్ ఏంటంటే సేల్స్ కొద్దిగా తగ్గినట్టు వార్త వచ్చింది, అది కొద్దిగా నెగిటివ్. బట్ మొత్తానికి ప్రాఫిట్ కూడా బాగా 18% జంప్ అయినట్టు వచ్చింది. సో NMDC మంచి కంపెనీ, ప్రతి తగ్గింపు తీసుకోవాల్సిన ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు. ఆల్రెడీ బోనస్ ఇచ్చింది, డివిడెండ్ ఇస్తుంది. ఇప్పుడు కొద్దిగా లిక్విడిటీ మూలంగా సప్లై ఎక్కువ రేటుకు తగ్గే అవకాశం ఉంది. అది మంచి అవకాశంగా భావించి NMDC లాంగ్ రన్ పెట్టుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 65 ఉంది. ఒక 6 monthsలో 100 రూపీస్ దాటే అవకాశం కనిపిస్తుంది ఈ షేర్లో, అది గుర్తించండి. అండ్ గోవా కార్బైడ్ మీద ఒక వార్త వచ్చింది. దాని యొక్క ఆపరేషన్స్ బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లో ఈ 1st June స్టార్ట్ అయినట్టు. సో దీని మూలంగా కంపెనీకి రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. అందుకోసం ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది.
సో మనీ కంట్రోల్లో మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని బట్టి లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అలా అలా విభజిస్తారు. సో దీని మూలంగా లాంగ్ బిల్డప్లో ఉంటే షేర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ హై అయిపోయి ఈ షేర్స్ ఎక్స్పైర్ లోపల పెరిగే అవకాశం దీని యొక్క మీనింగ్. అట్లనే షార్ట్ కవరింగ్ కూడా అంతకుముందు కంపల్సరీ షార్ట్ చేసి ఉంటారు కాబట్టి షేర్ను కంపల్సరీ కొనాల్సి వస్తుంది. కాబట్టి ఈ షేర్ కూడా ఈ ఎక్స్పైర్ లోపల పెరుగుతాయని దీని యొక్క మీనింగ్. అట్లా లాంగ్ అన్వైండ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఈ షేర్లు పెరగడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. అండ్ స్టార్ట్ బిల్డప్ కూడా స్టార్ట్ బిల్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా ఈ ఎక్స్పైరీ లోపల తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఇది ఓన్లీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ సెగ్మెంట్. మనం క్యాష్ యాక్షన్లో కూడా వీటిని కొనవచ్చు, అది గుర్తించండి. అండ్ హైయెస్ట్ డెలివరీ, నిన్న ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది. అంటే 60 నుంచి ఆల్మోస్ట్ 80% ఈ షేర్లో డెలివరీ జరిగింది. సో ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ అవుతుందో ఈ షేర్ ముందు పెరుగుతాయనే ఉద్దేశం ఉంటేనే ఒక అంచనా. టెక్నికల్గా కూడా ఇది కరెక్ట్. కాబట్టి షేర్ కూడా ముందు పెరిగే అవకాశం ఉంది. ఆ లిస్టును గమనించండి. స్టాకేజ్లో ట్రెండింగ్ షేర్ కింద SGVN ఇచ్చారు. ఇది పవర్కి సంబంధించింది. SGVN ఇప్పుడు మంచి లెవెల్లో ఉంది. అండ్ ITD సిమెంట్కి ఒక ఆర్డర్ వచ్చిన మహారాష్ట్రకు ఆర్డర్ వచ్చినట్టు 1648. ITD సిమెంట్ కూడా ఒక ఫండమెంటల్ కంపెనీ. ఇది కూడా ఈ షేర్ ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది. టుడే బ్యాండ్లో లిస్టు. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ బ్యాండ్లో ఒక షేర్ యాడ్ అయింది, మన్నఫ్రం ఫైనాన్స్. సో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్లో ఉంటే ఈ షేర్ ఈరోజు అమ్మటానికి వీలుంటుంది, కొనడానికి వీలుండదు. కాబట్టి ఈ షేర్ కొద్దిగా హెచ్చుతగ్గులోనే తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. క్యాష్ యాక్షన్ తీసుకోవచ్చు అని గుర్తించండి. సో డివిడెండ్ బోనస్ స్ప్లిట్ మీద ఒక ఇన్ఫర్మేషన్. సూర్య రోషిని బోనస్ ప్రకటించింది 1:1. అది నిన్నటికి రికార్డ్ డేట్ ఉండే. సో ఆ బోనస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఈ రేటు అడ్జస్ట్మెంట్ 50% అడ్జస్ట్ అవుతుంది, అది గుర్తించండి. అంటే KPI గ్రీన్ ఎనర్జీ కూడా బోనస్ ప్రకటించింది 2:1. అంటే 2 షేర్లకు ఒక షేర్ కింద. అది రేపు రికార్డ్ డేట్ ఉంది, అంటే 3rd నాడు. ఎవరైతే ఈరోజు అంతకుముందు కొన్న వాళ్ళకు ఈ బోనస్ షేర్లు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఇవి వార్తలండి. ఎంత వార్తలైనా మనము టెక్నికల్ కూడా చూడాలి. ఎప్పుడైతే ఈ వార్తల మూలంగా వార్తలు మూలంగా షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది ఈరోజు వరకు. బట్ టెక్నికల్ కూడా ఈరోజు కాక తర్వాత పెరిగే అవకాశం కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు పెరిగి మరి డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ లెవెల్ దాటిన తర్వాత ఉంటే ఆ షేర్ మనం కొనడానికి ప్రయత్నించాలి. లేదంటే పీస్ఫుల్గా కానీ కొద్దిగా టైం పడుతుంది, కానీ ముందుగా మనం భావించాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు 2 ఇండికేటర్స్ పెట్టాము ఈ చార్ట్లో. ఒకటి మూవింగ్ యావరేజెస్, దాన్ని 20, 50, 100, 200. ఇక్కడ 4 రేఖలు కనిపిస్తున్నాయి. అట్లనే ఇక్కడ ఒక RSI అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, షేర్లో స్ట్రెంత్ ఉందా ఇది చెప్తుంది. ఎప్పుడైతే RSI డేలో 45 కన్నా అబౌవ్ ఉంటే స్ట్రెంత్ ఉన్నట్టు. అండ్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో ఆ షేర్ ట్రెండింగ్ ఉన్నట్టు గుర్తించాలి. ఆ మూవింగ్ యావరేజ్ దాటిన తర్వాత అందులో కదలికలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు. ఇక్కడ మనం చార్ట్ చూస్తే చూడ ఆల్మోస్ట్ ఇక్కడ డౌన్ అవుతున్నట్టు కనిపిస్తుంది, మరి 2 రోజుల నుంచి పెరుగుతుంది. కాబట్టి మూమెంట్ మనం రివర్స్ అయితే మార్కెట్ పెరిగే అవకాశం గమనించాలి. సో ఫస్ట్ మనం నేషనల్ అల్యూమినియం చూద్దాము. ప్రస్తుతం రేటు 240 నుండి లోయెస్ట్ 122, హైయెస్ట్ 263. సో చార్ట్ ప్రకారం చూస్తే ఇది కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. మీకు చార్ట్ చూస్తే డౌన్ ఉంది. బట్ 39 ఉంది. 45 కావడానికి ఇంకా ఒక 3-4 అయితే 45 అవుతుంది. బట్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ డౌన్ ఉంది. ఈ షేర్ ఆల్రెడీ 2 డేస్ పెరుగుతుంది కాబట్టి ఈరోజు పెరగడానికి అవకాశం నేను భావించవచ్చు. బట్ ఎప్పుడైతే ఇక్కడ 225 క్రాస్ అవుతుందో అక్కడ నుంచి ఎక్కువ పెరిగే అవకాశం ఇందులో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియా సిమెంట్ ప్రస్తుతము 377 ఉంది, లోయెస్ట్ 172, హైయెస్ట్ 385. టెక్నికల్గా చాలా బాగుంది. 65 ఉంది RSI. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసి కూడా అన్ని మూవింగ్ యావరేజ్, ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 23rd నాడు క్రాస్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూ పెరుగుతుంది. మధ్యలో 2 రోజులు ఫ్రాడ్ బుకింగ్ జరిగింది. నిన్న కూడా కొద్దిగా పెరిగింది, అది గమనించండి. నెక్స్ట్ పవర్ మెక్ కార్పొరేషన్ ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ. ప్రస్తుతం రేటు 2070 ఉంది, హైయెస్ట్ 2130, లోయెస్ట్ 3725. ఆల్మోస్ట్ మన హైయెస్ట్ ఆల్మోస్ట్ 1000 రూపాయలు తగ్గింది హైయెస్ట్కు. బట్ టెక్నికల్గా బాగుందని చెప్పుకోవచ్చు. 53, 54 ఉంది, 45 అబోవ్. అండ్ ఇక్కడ కంటిన్యూ చూస్తే మీకు కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. ఒక 1 వీక్ కన్సాలిడేషన్ తర్వాత 2 రోజుల నుంచి నిన్న మొన్న పెరిగినట్టు కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 2011 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ వేగంగా పైకి పోవడానికి అవకాశం గమనించండి. ఒక్కోసారి ఇక్కడ దాటకుంటే కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది టెక్నికల్గా బాగున్నట్టే కనిపిస్తుంది. 2 రోజుల నుంచి పెరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ కరూర్ వైశ్య బ్యాంకు ప్రస్తుతం 226 ఉంది, లోయెస్ట్ 161,
ఐఎస్ 246, ఇంకా ఐఎస్ ఆల్మోస్ట్ ఒక 20 రూపీస్ దూరంలో ఉంది. బట్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. 49 ఉంది, అంటే 45 కన్నా ఎబవ్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ నిన్ననే మూవింగ్ అవర్స్ అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. 220 క్రాస్ 220 క్రాస్ అయింది. సో ఇది రిజల్ట్ బాగుంది కాబట్టి ఇది కంటిన్యూగా మీకు చూస్తే కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 డేస్ కన్సల్టేషన్ తర్వాత ఒక 10 డేస్ మళ్ళీ తగ్గింది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 245 నుంచి ఇప్పుడు 225 వచ్చింది. మళ్ళీ 2 డేస్ నుంచి మూవ్ అవుతుంది. కాబట్టి ఫండమెంటల్ కంపెనీ బ్యాంకు చిన్న ఒక మినీ సైజ్ బ్యాంక్ కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుందిగా గమనించండి. ఐఆర్డీ కూడా మీరు ప్రతిసారి చెప్తున్న మన వార్త చాలా చెప్పిన ఐఆర్డీని ప్రతి తగ్గింపు కొనుక్కోవచ్చు ఈ షేర్ను, ఎందుకంటే ఇప్పుడు మంచి లెవెల్లో ఉంది. సో రేట్ పరంగా చూస్తే ప్రస్తుతం 222 ఉంది, లోయెస్ట్ 101, అంటే కింద నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది, అదిగా గుర్తించండి. అండ్ 310 హైయెస్ట్, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఒక 90 రూపాయలు హైయెస్ట్కు దూరం ఉంది. బట్ టెక్నికల్ చూస్తే మీకు ఇక్కడ ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ అయింది, 60 ఉంది, చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 45 కన్నా ఎబో ఉంటే బాగుండే ఉద్దేశము. అండ్ మూవింగ్ అవర్స్ కూడా క్రాస్ అయింది. ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఐ 45 ఎబో ఉండి మూవింగ్ అవర్స్ పైన ఉంటే ఆ షేర్ బ్రహ్మాండంగా పనిచేస్తున్న ఆలోచన. తగ్గిన కొద్దిగా మనం ఎగ్జిట్ కావడము, లేకుంటే అక్యుమిలేషన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ రెండు కూడా మీట్ అయినాయి. అంటే ఆర్ఎస్ఐ క్రాస్ అయింది, మూవింగ్ క్రాస్ అయింది. కాబట్టి నిన్న కూడా ఆల్మోస్ట్ 6 రూపీస్ పెరిగింది. నిన్న కూడా 227 పోయి 222 క్లోజ్ ఉంది. సో ఈరోజు షేర్ పెరగాలంటే 227 క్రాస్ కావాలి, అప్పుడే మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ మంచి కంపెనీ కాబట్టి ఈ రేట్లు ఇప్పటి కూడా అక్యుమిలేట్ చేసుకోవచ్చు. టాటా మోటార్స్ ప్రస్తుతం 750 ఉంది. టాటా మోటార్స్ బాగా తగ్గి ఉంది వివిధ కారణాల మూలంగా. బట్ ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు ఇటువంటి షేర్ను మంచి షేర్ కింద తీసుకోవాలి, ఎందుకంటే మన టాటా గ్రూప్ సంబంధించింది. సో ఇప్పుడు మంచి లెవెల్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 718 ఆల్మోస్ట్ ఇప్పుడు లోగు దగ్గర ఉంది. హైయెస్ట్ 1180, సో హైయెస్ట్కు దూరం ఉంది. బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ కావాలి, ఎందుకంటే తగ్గింది కాబట్టి టెక్నికల్ వాల్యూ తగ్గుతుంది. ఆర్ఎస్ఐ 41 ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత తగ్గింపు అరెస్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కన్సల్టేషన్ అయింది, 2 రోజులు కొద్దిగా పెరుగుతుంది. అండ్ ఎప్పుడైతే 880 క్రాస్ అవుతుందో మూవింగ్ అవర్స్ క్రాస్ అయ్యి పైనుంచి పోయే అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ రన్కు ఈ షేర్ను ఇక్కడి నుంచి అక్యుమిలేట్ చేసుకోవచ్చని నా ఆలోచన. నెక్స్ట్ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 405 రూపీస్ ఉంది, లోయెస్ట్ 301, హైయెస్ట్ 617. హైయెస్ట్కు చాలా దూరం ఉంది. ఫండమెంటల్ కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్, దీనికి ఆర్డర్స్ కూడా అప్పుడప్పుడు మధ్యలో మనం చూస్తుంటాము. అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. 46 ఉంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మీకు కంటిన్యూగా 10 డేస్ తగ్గిన తర్వాత ఇక్కడ 5-6 డేస్ వచ్చి కన్సల్టేషన్ అవుతుంది. సో ఎప్పుడైతే కన్సల్టేషన్ తగ్గి ఇక్కడ చూస్తే పైకి అంటే కన్సల్టేషన్ తర్వాత పైకి అనిపోవచ్చు, కిందకు అనిపోవచ్చు. మనం కొద్దిగా జస్ట్ ఇక్కడ గమనించి కొద్దిగా లాజిక్ ఉపయోగిస్తే ఇక్కడ 2 డేస్ నుంచి పెరుగుతుంది కాబట్టి ఇక కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుందని మనం భావించవచ్చు. బట్ ఎక్కడ మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు కాబట్టి ఎప్పుడైతే 424 క్రాస్ అవుతుందో అప్పటి నుంచి ఇంకా మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. నెక్స్ట్ గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్ కంపెనీ, ఇది మన ఫెర్టిలైజర్కి సంబంధించిన కంపెనీ, మంచి కంపెనీ. ప్రస్తుతం రేటు కూడా చాలా తక్కువ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం రేటు 205 ఉంది, లోయెస్ట్ 187, హైయెస్ట్ 320. హైయెస్ట్ చాలా దూరం ఉంది. సో మంచి డివిడెండ్ కంపెనీ ఇస్తుంది, ఆల్మోస్ట్ షేర్కు 10-20 రూపీస్. సో టెక్నికల్ చూస్తే ఇంప్రూవ్ అయింది, 46 ఉంది, అబౌవ్ 45 ఉంది. అండ్ ఆల్మోస్ట్ కంటిన్యూగా ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 4th డిసెంబర్ నుంచి కంటిన్యూగా తగ్గింది. బట్ 2 డేస్ నుంచి మూవ్మెంట్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఏర్పడ్డది. బట్ మూవింగ్ ఆల్వేస్ క్రాస్ కాలే. 205 ఉంది కాబట్టి ఇప్పటి నుంచి దీన్ని మన లాంగ్ రన్ కోసం అక్యుమిలేట్ చేసుకోవచ్చు. బట్ 217 క్రాస్ అయిన తర్వాత ఇందులో మూవ్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు రిజల్ట్ వస్తున్నాయి, సబ్సిడీ ఇన్సెంటివ్ అన్నీ ఉన్నాయి కాబట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఈ షేర్ తీసుకోవచ్చు అని నా ఆలోచన. నెక్స్ట్ ఎన్టీపీసీ గురించి ఎక్కువ చెప్పవసరం లేదు. గవర్నమెంట్ కంపెనీ, ఇది చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ ఉంది, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. కన్సల్టేషన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మన షేర్ మార్కెట్లో ఇది పెరిగిన తర్వాత కింద వాళ్ళు కూడా అమ్ముకుంటారు కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే మంచి అవకాశం ఉంది, దీన్ని తీసుకోవచ్చు. ప్రస్తుతం 333 ఉంది, లోయెస్ట్ 296, హైయెస్ట్ 440. ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గర ఉంది చెప్పచ్చు. ఆర్ఎస్ కూడా కొంత వీక్ ఉంది, ఎందుకంటే మీకు 10 రోజులు కూడా తగ్గింది. సో వీక్ కంపెనీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని నా ఆలోచన. మీరు ఓన్ రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టడానికి డిసిషన్ తీసుకుంటే భావిస్తున్నాను. బట్ టెక్నికల్ చూస్తే వీక్ ఉంది, 28 ఉంది, 45 కావాలి. అండ్ అన్ని మూవింగ్ అవర్స్ కింద ఉంది. ఇది ఎప్పుడైతే 370 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో ఇప్పుడు అక్యుమిలేట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన.
నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ప్రస్తుతం 1585 ఉంది, లోయెస్ట్ 1305, హైయెస్ట్ 1728. టెక్నికల్గా బాగుంది, 57-58 ఉంది. అండ్ ఆల్మోస్ట్ నిన్ననే మూవింగ్ నిన్న అంటే మొన్న నుంచి మూవింగ్ లాస్ట్ మూవింగ్ క్రాస్ అయింది. ఇక మీరు చూస్తే ఆల్మోస్ట్ 15 డేస్ తగ్గిన తర్వాత 4 డేస్ నుంచి కూడా పెరుగుతుంది. ఇప్పుడు వార్త వచ్చింది కాబట్టి ఇందులో ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అశోక్ ల్యాండ్ ఇందాక మీకు చెప్పాను, మన ఆటోకు సంబంధించిన షేర్స్ అని పెరుగుతున్నాయి. మారుతి సుజుకి M&M వాళ్ళ సేల్స్ ప్రకటించారు. Q3 రిజల్ట్ బాగుంది. సో దీన్ని బట్టి అశోక్ ల్యాండ్ కూడా మరి పెరగచ్చు, మన సేల్స్ పెరగచ్చు. సో దాని ప్రకారం చెప్తున్నాను. మొత్తంగా ఫండమెంటల్ కంపెనీ తక్కువ రేట్లో ఉంది. ప్రస్తుతం 222 ఉంది రేటు, లోయెస్ట్ 157, హైయెస్ట్ 264. మీరు చార్ట్ పరంగా చూస్తే కూడా RSI ఇంప్రూవ్ అయ్యింది, 47 ఉంది. బట్ ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ మళ్ళీ తగ్గింది. బట్ ఇక్కడ కన్సాలిడేషన్ ఉంది, తగ్గి కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ చూస్తుంటే పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 223 ఉంది ఇప్పుడు ప్రస్తుతం 226 క్రాస్ అయితే పెరిగే అవకాశం ఉంది. బట్ ఈరోజు ఇది క్రాస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంటిన్యూగా గత 1 వీక్ నుంచి కూడా కొద్దిగా పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 2-3 రూపీస్ వరకు పెరిగింది. సో మంచి కంపెనీ, ఈ రేట్లో ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చు అని ఆలోచన. సో మీరు కూడా దీన్ని గుర్తించండి. నెక్స్ట్ NMDC మీకు చూస్తే ఇక్కడ కంటిన్యూగా తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ బోనస్ ఇష్యూ అయి నుంచి తగ్గడం ఇది ఇప్పుడు ప్రస్తుతం 66 రూపీస్ ఉంది, లోయెస్ట్ 63 రూపీస్, హైయెస్ట్ 95. సో ఇది 100 షేర్లకు 200 షేర్లు బోనస్ ఇచ్చారు. బోనస్ మూలంగా మన లిక్విడ్ పెరిగి సప్లై పెరిగి షేర్ తగ్గుతుంది. బట్ ఇందాక వార్త వచ్చింది కాబట్టి వార్తను బట్టి పెరిగే అవకాశం ఉంది. బట్ టెక్నికల్గా ఇప్పుడు చాలా వీక్ అని చెప్పుకోవచ్చు. 25 ఉంది, 45 కావాలి. ఆయన మూవింగ్ హౌస్ కూడా క్రాస్ కావాలి. ఇది ఎప్పుడైతే 75 క్రాస్ అవుతుందో అప్పుడు మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. నెక్స్ట్ గోవా కార్బన్ ప్రస్తుతం 696 ఉంది, లోయెస్ట్ 565, హైయెస్ట్ 109. ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే 46 ఉంది. బట్ మూవింగ్ హౌస్ క్రాస్ కాలే. ఎప్పుడైతే 735 క్రాస్ అవుతుందో అప్పుడు పెరిగే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మనం గమనించవచ్చు, కంటిన్యూగా 10-12 రోజులు తగ్గుతుంది కాబట్టి, 2 రోజులు పెరుగుతుంది కాబట్టి, ఇప్పుడు వార్త ఉంది కాబట్టి కూడా పెరగవచ్చు అని నా ఆలోచన. HUL కూడా మంచి కంపెనీ, చాలాసార్లు చెప్పాము. ప్రస్తుతం 110 రూపీస్ ఉంది, లోయెస్ట్ 88, హైయెస్ట్ 170. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 47 ఉంది. మూవింగ్ హౌస్ క్రాస్ కాలే. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి తగ్గిన తర్వాత 2 డేస్ నుంచి పెరగడం స్టార్ట్ చేస్తుంది. సో మనం ప్రభుత్వం భావించాలి. బట్ 19 క్రాస్ అయిన తర్వాత ఇందులో ఇంకెక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ ITD సిమెంట్ కూడా మంచి కంపెనీ. ఇప్పుడు ప్రస్తుతం 540 ఉంది, లోయెస్ట్ 256, హైయెస్ట్ 694. బట్ ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పవచ్చు. 62 ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ మన కన్సల్టేషన్ ఫేజ్లో కనిపిస్తుంది చూడక చార్ట్ చూస్తే. అండ్ నిన్ననే మూవింగ్ క్రాస్ ఉంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 5-6 రూపీస్ పెరిగింది. బట్ ఇది ముందు పెరగడానికి అవకాశాలు చాలా ఉంది, మంచి కంపెనీ అని గుర్తించండి. సో ఇవి వార్తలు అండి. వార్త ముందు సబ్స్క్రైబ్ చూసిన వరకు లైక్ చేయమని రిక్వెస్ట్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు.